ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న సంఘటన అందరినీ చేయమని కాదు. జస్ట్ నా లైఫ్‌లో ఇట్లా జరిగింది. అది మళ్ళీ మళ్ళీ జరుగుతుందని కూడా కాదు. అది కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అటువంటిది ఇది. ఎగ్జాంపుల్ ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి, వివేకానందకి మధ్యన ఏదో ఇన్సిడెంట్ జరిగింది. అది వాళ్ళిద్దరికి ప్రత్యేకం. సో, అట్లా ఆహ్, నాకు ఒక మెడిటేటర్‌కి మధ్యన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది కొన్నేళ్ల క్రితం. అది అనుకోకుండా నిన్న చర్చలో వచ్చినప్పుడు గుర్తొచ్చింది. నేను తిరిగి చెప్తున్నాను అంతే. మనం సినిమాల్లో వేస్తారుగా డిస్క్లైమర్, డోంట్ ట్రై ఎట్ యువర్ హోమ్ అని. అందుకని ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు దాన్ని ఆచరించాలని కానీ, లేకపోతే అట్లా మీరు ఇంకొకరికి చేయమని కాదు. అది ప్లాన్ చేసి చేసింది కూడా కాదు. దట్ హ్యాపెన్ లైక్ దట్. ఒకసారి ఒక మిత్రుడు నా దగ్గరకు వచ్చాడు. ఎప్పుడొచ్చినా చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ మా ఇద్దరి మధ్యన లైఫ్కి సంబంధించి అట్లా జరుగుతుంది కొన్ని సంవత్సరాలుగా. ఇప్పటికీ మిత్రుడే. ఆమ్, ఒకసారి నా మలక్పేట రూమ్కి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేశాడు వచ్చే కంటే ముందు. నేను ఇట్లా ఒక చిన్న పని మీద వస్తున్నాను అంటే, నేను అడిగాను భోజనం ఏమైనా ప్రిపేర్ చేయాలా అంటే చేయమన్నాడు, చేశాను. తర్వాత మధ్యాహ్నం ఎప్పుడో వచ్చాడు. కాస్త హడావిడిగా ఉన్నాడు. ఉమ్, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను, మళ్ళీ తిని మేము బయటికి వెళ్ళాలి అన్నాడు. సో ఆ స్నానం చేసే ముందు ఆ, తన ఉంగరం తర్వాత బట్టలు అన్నీ ఇప్పేసి, ఆబ్వియస్గా అందరూ అదే చేస్తారు కదా, బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. తర్వాత భోజనం అయిపోయింది. నేను బాత్రూమ్కి వెళ్ళాను. వెళితే సబ్బు లేదు. సబ్బు లేదు అని అడిగాను. సబ్బు లేదంటే స్నానం చేస్తుంటే అది పడిపోయింది, మన ఇండియన్ టాయిలెట్ ఉంటుంది కదా, అందులో పడిపోయింది అన్నాడు. నేను చూశాను, చూస్తే అక్కడ కనిపిస్తుంది. సో మామూలుగా అయితే ఎవరు ఇలా అడగరు, బట్ నేను అడిగాను. మా ఇద్దరి మధ్యన ఉన్న ఒక ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ వల్ల అట్లా అడిగాను. అందరిని అడిగే ప్రశ్న. వేరే వాళ్ళు వేసినప్పుడు పడితే పోనీలే అని ఉండేవాడిని. బట్ అతను ప్రత్యేకం కాబట్టి, అతను రకరకాల ఫెనామినాస్ నాతో మాట్లాడతాడు కాబట్టి నేను అన్నాను, పడ్డది సరే తీయొచ్చు కదా అన్నాను. ఏ ఆ షిట్ హోల్లో పడ్డది ఎవడు తీస్తాడు, ఇంకో సబ్బు కొనిస్తాలే అన్న. అది తీస్తే ఏమి అంటే, వాట్ ఈజ్ ఇట్ అని అడిగాను. అది గలీజ్ అంత తీయదన్నాడు. సరే ఓకే, బయలుదేరుతున్నాడు అతను. మొత్తం బట్టలు వేసుకున్నాడు, బ్యాగ్ సర్దుకున్నాడు. తన వేలికి పెట్టుకునే ఉంగరం కనబడలేదు. నన్ను అడిగాడు, ఉంగరం చూసావా అని అడిగాడు. నేను అన్నాను, నేనే తీసుకున్నాను, ఎక్కడైతే సబ్బు ఉందో అక్కడే పెట్టాను దాన్ని అన్నాను. పరిగెత్తుకొని చూసి ఆశ్చర్యపోయాడు. షిటోల్లో ఉంగరం దగ్గర, సబ్బు దగ్గర ఉంగరం పెట్టాను నేను. అప్పుడు నేనేం చెప్పానంటే, తీస్తే రెండుది, లేకపోతే రెండు పోతాయని. ఇప్పుడు అనుకోకుండా ఉంగరం కూడా పడవచ్చు కదా, అప్పుడు కూడా వదిలేస్తావా షిట్ హోల్లో పడ్డదని? ఇది నా ప్రశ్న. అంటే కాసేపు అతను కోప్పడలే, ఎందుకంటే అతనికి తెలుసు మా ఇద్దరి మధ్య నా స్నేహం అటువంటిది. మామూలుగా వేరే వాడితే గొడవ పడవచ్చు, కొట్టొచ్చు కూడా. కానీ కొన్ని రిఫైన్ మైండ్ సెట్స్ ఉన్నప్పుడు అట్లా చెత్త ఉండదు. ఆలోచించడము, సమాధానం వెతకడము, విచారణ చేయడము, ఇట్లా ఉంటుంది, కాంటెంప్లేషన్ ఉంటుంది. ఒక 5 నిమిషాలు చేసి నా వైపు చూసి నవ్వి ఆలోచించి రెండు తీశాడు. సబ్బు తీశాడు, ఉంగరము తీశాడు. ఆ సబ్బుతోనే ఉంగరం కడిగాడు. నేను అప్పుడు సరదాగా అతనితో అన్నమాట, మనిషి సబ్బులా ఉండాలి అంటే ఎందుకు అన్నాడు. సబ్బు స్పెషాలిటీ ఏంటంటే, తనకేదన్నా మురికంటితే వాటర్ పోస్తే తన్ను తానే క్లీన్ చేసుకుంటుంది. మనిషి అట్లా ఉండాలి. సబ్బుకి మరొక సబ్బు అక్కర్లేదు నవ్వుకున్నా. చాలా బాగా. తర్వాత టీ ఇంకా ఎలాగో కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నాడు మీటింగ్. అరే టీ ఏమైనా తాగుదామా అంటే తాగుదాం. పాల ప్యాకెట్ తీసుకొచ్చి టీ పెట్టించాను. చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది. ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జెన్లో ఉంటాయి. అంటే వెరీ ప్రాక్టికల్. వాళ్ళిద్దరి మధ్య జరిగింది, అట్లా మా ఇద్దరి మధ్య జరిగింది. చాలా షాక్ ఇచ్చేవరా నాకు. నేను కావాలని చేసింది కదా, నాకెందుకు అట్లా చేయాలనిపించింది అన్నాను. నిజమే కదా, సబ్బు పడితే తీయడం పోనీలే సబ్బు అనుకుంటాం, ఉంగరం పడితే కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. నిజానికి పోనీలే అనుకున్నప్పుడు రెండు పోనీలే అనాలి కదా. టీ అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు, ఒకవేళ రెండు పోనీలే అని ఉంటే అన్నాడు. అట్లా నువ్వు అని ఉంటే
నీ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన చల్లుకొని నీకు ఒక బంగారు ఉంగరం ఇప్పించి ఉండేవాడిని అన్నాను. మాట వరుసగా నిజంగానే ఇప్పించి ఉండేవాడిని. ఎందుకంటే నువ్వు క్లియర్గా ఉన్నావు, ఇంకా సబ్బైనా ఉంగరమైనా ఒకటే, తీసేది లేదు. అట్లా కాకుండా మైండ్లో డివిజన్ వచ్చేసింది. ఉంగరం ఖరీదైంది కాబట్టి అది ఎంత దరిద్రంలో ఉన్నా తీస్తాను, వాడుకుంటాను. సబ్బు ఏముంది పాపం, 10 రూపాయలది కాబట్టి పోతే పోనీలే. సో అప్పుడు మా ఇద్దరి మధ్యన వచ్చిన చర్చ ఏమిటంటే, మనం చాలా చెప్తాం, బట్ రియల్గా మనకు అనుభవం ఎదురుగా వచ్చినప్పుడు అది మనం ఎలా చేస్తామన్నది అది అది యాక్చువల్గా మనకు రియల్ లెసన్. చాలామంది చాలా చెప్తారు, నాకు ఉంగరం ఒకటే, సబ్బు ఒకటే, దాని బంగారాన్ని రాయిని ఒకలా చూస్తాను, నాకు వీళ్ళైనా వాళ్ళైనా ఒకటే. బట్ రియల్గా వచ్చినప్పుడు అట్లా జరుగుతుందా? సో ఈ చిన్న ఇన్సిడెంట్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి నా లైఫ్లో. అట్లా ఎవరు చేయరు. అలా చేయాలని చేసింది కాదు అది. అలాగని ఇప్పుడు ఎవరన్నా వస్తే అట్లా చేయాలన్నా చేయనీకి రాదు. అదొక ప్రత్యేక సందర్భం. వెరీ రేర్లీ అట్లా జరుగుతాయి మన లైఫ్లో. దాంట్లో ఏ నెగిటివిటీ లేదు. అతను నెగిటివ్గా తీసుకోలేదు, నేను నెగిటివ్గా అతను ఏదో బాధ పెట్టాలని చేసింది కాదు. ఏదైనా రియలైజ్ అవ్వాలి, ఏదైనా ఒక డీప్గా ఒక విషయం అర్థం కావాలన్నప్పుడు కొన్ని అన్యూజువల్ యాక్ట్ జరుగుతాయి అనేది మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. సో అతను నిజంగా బంగారాన్ని నేను వదిలేసుకుని ఉంటే నేను తప్పకుండా నీ కాళ్ళు ముఖ్యమండి. ఎందుకంటే మంచి స్థితి అది. సో మనం చాలా చెప్తాం లైఫ్లో. చెప్పడానికి ఏముంది, నోరుంది కాబట్టి చెప్తాం. చేసింది చెప్పడం అన్నది రెండవది. చేయగలిగింది చెప్పడం. ఇక్కడ ఎరుక అవసరమవుతుంది. ఏదైనా చెప్పడానికి ఎరుక అక్కర్లేదు. ఉదాహరణకి నీళ్లు పట్టుకొనిరా, ఇది ఏదైనా చెప్పడం లాంటిది. 6 గ్రాముల నీళ్లు తీసుకొనిరా అంటే అప్పుడు ఆలోచించి చెప్పడం లాంటిది. నా అబ్జర్వేషన్లో అందరూ మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడుతూ వాళ్ళు చేయగలిగినవి, చేయలేనివి, వాళ్ళు చేయనివి ఏదైనా చెప్తారు. ఒక విషయాన్ని మంచిగా చెప్పడం వేరు. ఇప్పుడు మా ఇద్దరి మధ్యన జరిగినప్పుడు నేను చెప్పినంత అందంగా లేదు ఆ సందర్భం. ఒక 5-6 నిమిషాల్లో సంథింగ్ హ్యాపెన్, బట్ జరిగింది. అందుకని ఏది పడితే చెప్పకండి. అది చేయాల్సిన సందర్భం వస్తే అప్పుడు తెలుస్తుంది. నేను నీకోసం ఏదైనా చేస్తా అనొద్దు. నిజంగా అడిగితే చేయలేవేమో. అందుకని నువ్వు ఏదైనా అడుగు, నాకు సాధ్యమైతే చేస్తా అని చెప్పు. మాటని కొంచెం ఒక సంయమనంతో, ఒక అవగాహనతో నింపి మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక అబ్జర్వేషన్. ప్రామిసులు చేస్తారు, నీకోసం నేను అది చేస్తాను, నేను నీకోసం కొండ మీద కోతిని తీసుకొచ్చాను. నిజంగా కొండ మీద కోతి కనిపిస్తావా? తేలేవుగా. లేకపోతే నేను నీకోసం నా ప్రాణం ఇస్తా అంటాడు ఒకడు. ఇవంతా పనికిరాని మాటలు. నిజంగా సందర్భం వస్తే ఇస్తావంటే నేను ఇస్తానగా, ఇది ఆ సందర్భం అని ఏదో చెప్తారు. నువ్వు ఏ డబ్బు కావాలనే ఇస్తానంటారు, నీకు గొప్ప లైఫ్ని ఇస్తా అంటారు, ఏదేదో చెప్తారు. నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అనుకుంటారు, చేయలేదని బాధపడతారు. అందుకని ఓవరాల్ చెప్పాలనుకున్నది ఏమిటి, నువ్వు చేయగలిగిందే చెప్పు, చెప్పింది చేయి. ఇది మనస్సుని అర్థం చేసుకోవడానికి, మనసు సహజంగా అడగడానికి దగ్గర దారి. అట్లా కాకుండా ఈ మనసు అనే ఒకనొక ఇన్విజిబుల్ ఓషన్ని దాంట్లో రకరకాల రాళ్ళు వేసావనుకో, గొప్ప గొప్ప అలలు వచ్చి అలలో నువ్వే కొట్టుకుపోతావు అనేది చాలామంది అనుభవం, నా అనుభవం కూడా. ఇప్పుడు నేనున్నాను, చేయగలిగిందే చెప్తాను. ఇక ఇన్ఫ్లుయెన్స్ అవ్వడాలు, వాడేదో గొప్పగా అడుగుతున్నాడు కదా అని చెప్పడాలు ఏముండవు. చెప్పకూడదు అట్లా. సరే తప్పుగా అనుకుంటాను నిన్ను, వీడు అసలు ఏమడినా చేయడరా, అది సత్యం చెప్తున్నావు, చేయలేను, నేను అన్నీ చేయలేం కదా. అందుకని ఇట్లాంటి నేను బంగారం ఉంగరం నేను షిట్ హోల్లో వేసిన తప్పుగా అర్థం చేసుకున్న మిత్రుడికి, అట్లాగే నేను మీకు కూడా చెప్తున్నాను, ఇట్లాంటి ప్రయోగాలు కావాలని చేయదగ్గవి కావు. ఒక్కోసారి అట్లాంటి ప్రయోగం చేసే అవకాశం అట్లా ఇస్తుంది మనకు నేచర్. అట్లా జరిగిపోతుంది. అది దానివల్ల ఏదో తెలుస్తుంది. అది మా ఇద్దరికే ప్రత్యేకం అని చెప్తూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నాను. రీసారా సువైస్.